వర్ణి మండల కేంద్రంలో సీసీడీ ఫంక్షన్ హాల్లో వర్ణి మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా అధ్యక్షతన స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బడాపహాడ్ ఉత్సవాలకు బాన్స్వాడ నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించవలసింది పోయి పోచారం శ్రీనివాసరెడ్డిపై మరియు పోచారం భాస్కర్ రెడ్డిపై యలమచలి శ్రీనివాసరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఉమ్మడి వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక నుండి అయినా నీ పద్ధతి మార్చుకో యలమచలి శ్రీనివాసరావు అంటూ హెచ్చరించిన వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. జనరల్ బాడీ 10వ తారీఖు జనరల్ బాడీ మీటింగ్లో చైర్మన్ గారే చెప్పారు ఈ విషయము, భాస్కర్ రెడ్డి గారు అని చెప్పారు. అది అవాస్తవము. నేను అక్కడ లేనే అసలు ఆ రోజు మీటింగ్ నేను పోలేదు. ఆ రోజు నేను అదంతా తప్పు, అబద్ధం ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. వ్యతిరేకమే మాట్లాడు, ఇటు బుజ్జన్న ఉంటే బుజ్జన్నకు వ్యతిరేకమే మాట్లాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడికి అందరికీ వ్యతిరేకం మాట్లాడి నువ్వు చేసేదేముంది చెప్పు నాకు. అసలు అభివృద్ధి అని కోరుకుంటావా, లేక నువ్వు ఇట్లా విమర్శలు చేసుకుంటా పోతావా? మాకు కావాల్సింది మా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంటు. మాకు డెవలప్మెంట్ చేసే నాయకుడు ఏమట మేమందరం స్వాగతిస్తున్నాం, ఆయనని ముందు నడిపిస్తున్నాము. నువ్వు వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉంటే మా కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుందా? అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ మనసులో నువ్వు ఎంతకంటే స్వయాన రేవంత్ రెడ్డి సీఎం గారే మన పోచారం సార్కు ఆహ్వానిస్తే కండవా కప్పి పార్టీలోకి తీసుకున్నాం. మేము కూడా చాలా సంతోషపడ్డాం. అటువంటిది మీరు ఏ ఒక్కరి వల్ల కూడా మీరే స్వాగతించారు. ఫస్ట్ తీసుకుంటే మంచిదని స్వాగతించి మళ్ళీ సార్ మీద మీరు లేనిపోని అబండాలు వేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, జాగ్రత్తగా ఉండండి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయదలుచుకున్నారు? బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయదలుచుకున్నారు? నేనే నీ అంతా ఇప్పటికి ఇంకా పోవట్లేదు. నీ గుణం 20 సంవత్సరాలు చూడబట్టి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 28 సార్లు బైండ్ ఓవర్ అయినా నువ్వు ఒక్కసారి కూడా టౌన్ మెట్లెక్కినావా? 28 సార్లు పిల్లం విలేకరుల సమావేశానికి ఉమ్మడి వర్ణి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు నమస్సుమంజలు. 3 రోజుల నాడు 4 days బిఫోర్ అంటే యలమంచిలి శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసి ఒక గ్రూప్గా తయారై కాంగ్రెస్ పార్టీ పేరు బదనాం చేస్తున్నారు మీరు. ఇది మంచి పద్ధతి కాదు. 1983 నుంచి 2004 వరకు వేరే వాళ్ళ చేతిలో ఉండేది. 2004 నుంచి 2009 వరకు బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన 5 సంవత్సరాలు తప్ప మిగతాది మాకేం ఆనందం లేదు. ఇంత మంచి డెవలప్ చేసే నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వస్తే మా అందరి సభకు నమస్కారం. ఈరోజు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది కాంగ్రెస్ను ఖతం చేద్దామనే ఉద్దేశంతో, ముఖ్యంగా బాన్స్వాడలో కాంగ్రెస్ను ఖతం చేద్దామనే ఉద్దేశం మాట్లాడే విషయాలు ఏముందంటే, మొన్న 2 రోజుల క్రితం కర్లకుంట్ల కవిత గారు బడాపర్ రావడం జరిగింది. అయితే ఆమె ప్రెస్ పెట్టిందో ఏం పెట్టిందో, అభివృద్ధి చేసిన అన్ని ఇచ్చిన సార్ గారికి చెప్పొచ్చిన శ్రీనివాసరెడ్డి మీద అన్నది. కానీ ఆయన చేసిండు, మన అభివృద్ధి చేసింది ప్రజలకంతా కల్పిస్తున్నది. అయినా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎంత మెజార్టీతో గెలిపించిండు. మరలా అది వదిలేద్దాం. కానీ లోకల్లో అయినా ఇంకొక అండ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలారు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని విమర్శిస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి స్వయాన ఇంటికెళ్ళి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పార్టీ బలపరుచుకోవాలి. బాన్స్వాడ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. నిన్న కాక మొన్న పత్రికా సమావేశంలో మిస్టర్ యలమంచిలి శ్రీనివాసరావు గారు కొన్ని అవాక్కులు చెవాక్కులు చేశారు. సీనన్న, మనం ఎక్కడున్నామే ఇప్పుడు? మన గవర్నమెంట్ వచ్చి ఆనందపడాలా ఏడవాలో తెలుస్తలేదు. అటువంటిది మాలాంటి కార్యకర్తలకు లేనిపోని పెట్టి ఎవరితోనన్నా పాత కార్యకర్తలతో మాట్లాడదామంటే వాడితో మాట్లాడుతున్నాడు.